అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది శనివారం రోజు వీడియో. నిన్న సంకష్టహార చతుర్థి కానీ కదా, ఇంకా శనివారము మనము శ్రీ లక్ష్మీనారాయణకి పూజ చేసుకుంటాము. ఇంకా అది కాక సంకష్టి కానీ ఉంది కాబట్టి ఇంకా స్వామికి పూజ చేసుకోవాలా. వినాయకునికి కానీ రెండు బాగా కలిసి వచ్చినాయి. బాగా దేవతా ప్రతిమలు అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చులే అనేసి ఇంకా పూజ అంటే ఇంకా దేవతా ప్రతిమలను కడిగిన రోజు తెల్లవారుజామున దీపారాధన చేసే కాదు కదా. సో ముందు రోజు చేసుకున్నామంటే శుక్రవారం అవుతుంది. ఏమన్నా క్లీన్ చేసుకునే శుభ్రం చేసుకునే కాదు దేవత రూపాలను అన్నిటినీ. కాబట్టి అన్నీ శనివారమే చేసుకోవాలా. కాస్త లేట్ అవుతుంది, 8-8:30 దాకా అవుతుంది పూజ. ఇంకా అంతకన్నా ఏం లేట్ ఏం చేయను. కానీ ఇంకా ముగ్గులు అన్నీ పెట్టేసినాను. మనకు ఇంటి దగ్గర కొంచెం పని చేస్తున్నారు పక్కన ఆంటీ కదా. ఇంకా ముగ్గులు వేసేది ఆలస్యము, నిల్చుకొని చూసే లోపలే ట్రాక్టరు మట్టి వేసుకోవడము అక్కడ ఇంకా పని జరుగుతుంది. ఇంకా ఎవరైనా అంతే, మనం వాళ్ళు వేసుకున్నప్పుడు మనకు ఎట్లా, మనం వేసుకున్నప్పుడు వాళ్ళు అంతే, ఒకరికొకరు అట్లాంటివన్నీ అడ్జస్ట్ కావాల్సిందే. ఈ రూపరు కన్నాక ఇంకా మళ్ళీ వచ్చేసి ఉర్లీలో కానీ బంతిపూలు కానీ తెచ్చింటే మా వారు బంతిపూలు కానీ బాగా అలంకరించింటే కృష్ణయ్య దగ్గర ఎంత అందంగా కనిపిస్తా అన్నాడు. పొద్దున్నే ఉదయాన్నే ఇంకా లక్ష్మీనారాయణకు బాగా సుప్రభాతము అన్నీ వినేసిన తర్వాత అన్నమయ్య సంకీర్తనలు పెట్టుకొని పాటలు వినుకుంటూ దేవతా ప్రతిమలు అన్నీ శుభ్రం చేసుకున్నాను. మొత్తం అంతా ఇండ్లు క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా వినాయకునికి వచ్చేసి వినాయకుంది మన దగ్గర, అది ప్రేమలాగా ఉంటుంది. దానిపైన ముగ్గు పిండి పెట్టేసి బియ్యపిండి కానీ రెండు కలిపి పెట్టుకుంటాను నేను ముగ్గు. ఆ విధంగా పెట్టుకుంటాను. వేసుకుంటే వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. మరి కుబేర ముగ్గు కానీ వేసుకున్నా. కుబేర ముగ్గు ఎప్పుడన్నా కానీ మనం వేసుకుంటే పూజా మందిరంలో అట్లా 4 సైడ్లో అవి వేసుకొని లైన్స్ వేసుకొని మధ్యలో కుబేర ముగ్గు వేసుకోవాలా. ఇంకా ఆ విధంగా వేసుకున్నాను. శంకుచక్ర నామాలు కానీ ప్రేమ ఉంది నా దగ్గర. ఇంకా చిన్నగా వేసుకోవాలి కదా, అవి కానీ లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరం కదా. అవి కానీ పెట్టేసేసి మన దగ్గర ఉండే పుష్పాలతో వినాయకునికి ప్రతి నెల పూజ చేసుకుంటా. నాకు చేతనైందనుకో నైవేద్యం చేసి పెడతాను. చేతగాని రోజు పండ్లు టెంకాయ అవన్నీ పెట్టేసి పూజ చేసుకుంటా. గరక మటుకు కంపల్సరీగా పెట్టుకుంటాను. ప్రతి సంకష్టికి పెట్టుకుంటాను, మళ్ళీ ప్రతి బుధవారం రోజు కానీ పెట్టుకుంటాను. ఇంక ఈ విధంగా వినాయకునికి చూడండి, బుజ్జి వినాయకుడు ఎంత అందంగా అలంకరించుకొని కుంకుమ బొట్టు గంధం పెట్టి కుంకుమ పెట్టింటే ఎంత అందంగా ఉన్నాడో. బాగా కనిపిస్తున్నాడు కదా లక్ష్మీనారాయణుడు. కానీ బాగా పూజ చేసుకొని బాగా అసలు ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇంకా సంకష్టి కాబట్టి వినాయకుని అష్టోత్తరాలు చదువుకున్నా, గోవిందనామాలు చదువుకున్నా. మాకు వచ్చేసి ఇంకా పూజ చేసే ఇంకా కొంచెం ఉంది లేండి, లాస్ట్లో పూజ అయిపోతానే కరెంటు పోయింది. ఇంకా మనం అప్పుడు వీడియో తీసేకాని కాదు, నేను వీడియో కానీ కరెంట్ వచ్చేసి మాకు ఈవినింగ్ వచ్చింది. అప్పుడు తీసినాను, పూలన్నీ వడిలిపోయినాయి. మరి వచ్చేసి చెరుకు పెడితే మంచిది, వినాయకునికి చాలా ఇష్టము. మామిడికాయలు, అరటిపండు, నేరేడు పండ్లు ఉన్నాయి, టెంకాయ సమర్పించినాను. కానీ ఇంకా చెరుకు వచ్చేసి అవ్వ ఏమో నిన్ననే కొట్టింది అవ్వ చెరుకు. నాకైతే ఎంత ఆనందమైందో, అబ్బా వినాయకునికి చెరుకు సమర్పించుకుంటాన్నాము అని చెప్పేసి స్వామి ముందర పెట్టేసిన. మనకు కానీ ఎప్పుడన్నా చెరుకు దొరికింది అనుకో, మన పూజా మందిరంలో చెరుకు ఉంటేనా చాలా మంచిది. ఇంకా సాయంత్రం అయింది. మరి వచ్చేసి మనకు త్రిలింగేశ్వర దేవాలయంలో వచ్చేసేసి వినాయకుడు కానీ ఉన్నారు. అక్కడ పోయి స్వామికి నమస్కారం చేసుకొని గరక పుష్పం సమర్పించి 2 నేరేడు పండ్లు పెట్టి మన దగ్గర ఏది ఉంటే అది స్వామికి సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాను. ఇంక మరి వచ్చేసి ఇంక అవ్వకు దోసపిండి ఆడిచ్చింటే అవ్వకు దోసపిండి ఇద్దామని అవ్వ దగ్గరికి వెళ్ళినాను. అవ్వ వచ్చేసేసి ఇంకా కూర్చొని కొంతసేపు మాట్లాడేసి పిండి ఇచ్చేసినాను. ఇక్కడ మీకు చూపిస్తానని, ఇది కదిరి దవనం అంటారే, అప్పుడు కదిరితేరు జరిగినాయి, అప్పుడు మాకు ఇచ్చిండ్రి. అది వచ్చేసి పెడదాముండు వస్తుందో రాదో అని అంటే అవ్వ పెట్టింటే ఎంత బాగా బతికి బాగా పూలు పూస్తుంది. అది మర్గానికి కానీ పూత పూస్తుంది. చూడాల ఎంత మటుకు పెరుగుతుందో. ఇది చూడండి, చిన్న దోసకాయ చిన్న బకెట్లో పెట్టింది. ఆ చిన్న బకెట్లో కానీ దోసకాయ కాసింది. అవ్వకు అంత ఇష్టము పూలు. చూడండి ఎంత బాగా చిన్న బకెట్లలో పెట్టుకుంటే ఎన్ని పూలు ఇడిగినాయంటే అన్ని ఇడిగినాయి. ఈ చూడండి ఇంత చిన్న బకెట్లో, దీంట్లో కానీ చెట్టు నిండా ఇడిగినాయి. ఎంత అందంగా ఉన్నాయి కదా. మరి ఇక్కడ దోసపెనం చూపిస్తాను చూడు. అమ్మ తల్లి ఈ దోసపెనంలో అమ్మ దోశ బాగుంటుంది అనే
ఈ దోసపెనం వచ్చి మా అవ్వ వాళ్ళ అత్త అవ్వకి ఇచ్చిందంట. ఇది వచ్చేసి బల్లపప్పు రాయి దోసపెనం అంట. నాకు కానీ తెలియదు, నేను కానీ చూసినలేదు. సరేలే అనేసి మరి ఇంకో నాడు వేస్తాలేవ్వా అని, నువ్వు వేసుకొని తిను అని వచ్చినాను. నేను వచ్చేసి డైరెక్ట్ ఎందుకులే దోసపిండితో అనేసి, మనం ఉద్దిబ్యాళ్ళు బియ్యంతోనే కదా దోసపిండి చేసేది, అది ఎందుకులే అనేసి కొంచెం దోసపిండి తీసుకున్నా. దాంట్లోకి వచ్చేసి రాగిపిండి, ఇప్పుడు నేను వేస్తా ఉండేది రాగిపిండి వేసుకోవచ్చు, జొన్నపిండి వేసుకోవచ్చు, సద్దపిండి వేసుకోవచ్చు, కొర్రలు సాములు పౌడర్ చేసుకొని అది వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను. ఇది వచ్చేసి నాకు ఆయనకి ఇద్దరికి కలిసి చేస్తాను. ఇంకా అవ్వ వచ్చేసి ఇట్లాంటివన్నీ రాగిపిండి సద్దుపిండిలు అట్లాంటివన్నీ కలిపితే దోశలు కానీ తినదు. ఇంకా వచ్చేసి కొంచెం దోసపిండి వేసి నాకు గరిటె కనపడుతుంది, అక్కడ 2 గరిటెల దోసపిండి తీసుకున్నాను. 2.5 గరిట రాగిపిండి తీసుకొని కలిపేసినాను. దాంట్లోకి వంట సోడాను సాల్ట్ వేసేసి బాగా కలిపేసినాను. ఇవి వచ్చేసేసి ఒక 10 నిమిషాలు నానిచ్చినాను. రాగిపిండి ఏమన్నా లేదేమో అనేసి 10 నిమిషాలు నానబెట్టేసినాను. మనం హెల్తీగా తినాలా, కొంచెం డైట్ ఫాలో కావాలనేటప్పుడు దోశలు మనం తినాలనిపిస్తుంది కదా, అప్పుడు వచ్చేసి ఈ విధంగా తినచ్చు. ఇంకా ఇవి వచ్చేసి మనం మామూలు కడాయిలు, ఉక్కు కడాయిలు అట్లాంటివన్నీ పెడితే రావు పెనుములు, దోశ పెనాలు. ఇది నాన్ స్టిక్ పెనం మీద వేసుకుంటేనే వచ్చేది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం పిండి కలిపి వేస్తున్నాం కదా. ఈ దోశలు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్స్ ఎవరైనా రాగి పిండి తినచ్చు అని డాక్టర్ సలహా మీద మనము ఈ విధంగా కానీ దోశలు వేసుకోవచ్చు. చూడండి, కొంచెం దోసపిండి ఉంటే రాగిపిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. ఇంక ఇది బాగుంటుందిలే అనేసి నేను ఇట్లాంటివన్నీ వచ్చేసి నేను నా ఆలోచనలతోనే చేసుకుంటా అంటాను. చూస్తా అంట కానీ ఏ విధంగా వస్తాయో లేవో అవన్నీ అట్లేం చూడను నేను యూట్యూబ్లో. కానీ ఇట్లాంటివి అయితేనా ఇది కలిపి ఒకరోజు చూద్దాం, అది కలిపి ఒకరోజు చూద్దాం అనేసి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనేసి ఇంకా చూపిస్తాను. బాగా రాగి దోశలు అయితేనే బాగా వేస్తాయి. డైరెక్ట్ రాగులు, కొన్ని బియ్యము, కొన్ని ఉద్దిబ్యాలు నానేసుకొని దోశలు వేసుకున్నా అవి కానీ బాగా క్రిస్పీగా లేస్తాయి. ఆ విధంగా దోశ ఈ విధంగా చేసుకున్నాను. మరి వచ్చేసేసి ఇంకా దోశ అంతా బాగా 1 నిమిషం సిమ్లో పెట్టేసినామంటే బాగా లేస్తుంది, బాగా కరకరాలు ఆడుతూ దోశ తయారైపోతుంది. నాన్ స్టిక్ పెనం మీద వేసుకోవచ్చు, ఉక్కు పెనం మీద వేసుకోవచ్చు. మీకు అన్నీ నేను చూపిస్తానండి. రేపో మర్నాడు వీడియోలు 2-3 వీడియోల తర్వాత అయినా మీకు చూపిస్తాను నా దగ్గర ఉండే దోశ పెనాలన్నీ. అంటే ఇప్పుడు బల్పప్రా ఇది అవ్వ చూపించే చూడండి దోశ పెనం, అదైతే నేనైతే ఎప్పుడు వేయలేదు. అవ్వ దీని మీద వేసుకొని తిను బాగుంటాయి దోశలు అంటుంది. నా దగ్గర అది ఉక్కుది కానీ ఉంది కదా. మనం మరొక